అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మనము శాతవాహనులు కల్చరల్ ఇష్యూస్ పార్ట్ 5 చూడబోతున్నాం. ఈ పార్ట్ 5 తోటి ఈ రోజుతోటి మీకు శాతవాహనులు అనే కంప్లీట్ టాపిక్ అయిపోయినట్టు. సో, ప్రీ హిస్టరీ నుంచి శాతవాహనులు సాంస్కృతి అంశాల వరకు మనము డీటెయిల్డ్‌గా డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్‌లోని ఇష్యూస్ కవర్ చేసుకున్నాం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ ఒకటుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్. ఆ బుక్‌లోంచి కవర్ చేసుకున్నాం. ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ కొన్నున్నాయి. ఆ బుక్‌లోంచి మీకు యూజ్‌ఫుల్ సమాచారాన్ని తీసుకొని, ఈ బెస్ట్ వేలో ప్రెజెంట్ చేయడం జరిగింది. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కంటే దీంట్లో ఎక్స్‌ట్రా పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పీడీఎఫ్‌కు స్టిక్ ఆన్ పోయి చక్కగా ప్రింట్ తీసేసుకొని, మీరు మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎట్లాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇందులో నుంచి మీకు న్యాయం జరుగుతుంది. దాంట్లో సందేహం అయితే లేదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఈ పీడీఎఫ్స్‌ని ఒకటికి 2 సార్లు చదువుకోండి. మీరు మాక్సిమం బెనిఫిట్ అవుతారు. ఇక విషయానికొస్తే ఈరోజు టాపిక్ ఏమిటి అంటే, శాతవాహనులు కల్చరల్ ఇష్యూస్ పార్ట్ 5లో మనం డిస్కస్ చేయబోయేయి ప్రధానంగా ఏమిటి అనేది ఒకసారి చూయిస్తాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే ఈ టాపిక్ నుంచి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో స్పెషల్లీ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది? శాతవాహనుల కాలంలో ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది? ఎస్పెషల్లీ శాతవాహనుల కాలంలో ఉన్న ఆర్కిటెక్చర్ ప్రధానంగా బౌద్ధ వాస్తుశిల్పం రూపంలో అంటే వివిధ రకాల స్తూపాల రూపంలోనూ అండ్ శిల్పాల రూపంలోనూ మనకు ఈ కాలం నాటి ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఆ స్తూపాల గురించి ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. మీకు కొన్ని మ్యాప్స్ కూడా ఇన్సర్ట్ చేశాను. ఇక మర్చిపోకూడదు మీరు. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి శాతవాహనుల కాలం నాటికి ప్రఖ్యాత బౌద్ధ స్తూపాలు. చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాప్. ఆ మ్యాప్ చూస్తారు. ఆ తర్వాత ప్రతిదాన్ని ఇప్పుడు చైత్యాలు అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆ చైత్యాల మీద మీకు డౌట్ కంప్లీట్‌గా క్లియర్ అయిపోతుంది. అసలు చైత్యం అంటే ఏంటి? దాని స్ట్రక్చర్ ఏంటి? అనేది చూస్తాము. మన ఆంధ్రప్రదేశ్‌లో ఇటుకలతోటి నిర్మించినటువంటి చైత్యాలు గూడా కొన్నున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడతాము. అండ్ మనము ఒక స్పెషల్ ఫోకస్‌నిస్తాము. ఒకటి గుంటుపల్లి గుహాలయాలకి లేదా గుహలకు సంబంధించి ఒక స్పెషల్ ఫోకస్ ఇస్తాము. దెన్ అమరావతి స్తూపం మీద దాని స్ట్రక్చర్ మీద ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఇది యాక్చువల్‌గా ప్రెజెంట్ డేలో ఉన్నటువంటి అమరావతి స్తూపము. కానీ ఒకప్పుడు శాతవాహనుల కాలంలో ఇది ఇలా ఉండేదన్నమాట. ఇది రీకన్‌స్ట్రక్టెడ్. కానీ అది లాస్ అయ్యాం మనం. ప్రస్తుతం ఉండేటటువంటి అమరావతి స్తూపం ఇది. దీని యొక్క నిర్మాణం ఏమిటి? అసలు దాని స్ట్రక్చర్ ఏంటి? ఎందుకంటే ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇది. కాబట్టి దాని గురించి ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుంటాము. ఫైనల్‌గా శాతవాహనుల కాలంలో శిల్పకళ గురించి మాట్లాడతాం. శాతవాహనుల కాలంలో కొన్ని శిల్పాలు చెక్కేవాళ్ళు. ఆ శిల్పకళకి అమరావతి రీతి అని పేరు. అమరావతి శిల్పకళ అని పేరు. దాని లక్షణాలేంటి అసలనేది చూస్తాము. అమరావతి శిల్ప లక్షణాల గురించి మాట్లాడుకుంటాము. అండ్ ఫైనల్‌గా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి చిత్రలేఖనం గురించి మాట్లాడుకొని, ఈ సెషన్‌ని క్లోజ్ చేస్తాము. ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే గ్యారంటీగా వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్లాస్ ఇది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్‌గా చెప్పాలి అంటే చూడండి. వాస్తువు, శిల్పకళ. వాస్తువు అంటే స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ లాంటివి. శిల్పకళ అంటే శిల్పాలు. ఈ వాస్తువు లేదా శిల్పకళలో శాతవాహనుల కాలంలో ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ కనిపించింది అని చూసినట్లయితే, సాధారణంగా మీరు ఏ పీరియడ్ అన్నా తీసుకోండి. ఎక్సెప్ట్ శాతవాహనాస్ పీరియడ్. వాస్తు శిల్పకళల వికాసము అంటే వివిధ రకాల బిల్డింగ్స్ కానీ, శిల్పాలు చెక్కటం కానీ సాధారణంగా రాజులు చేసే పని కదా! రాజులు ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి, ఇలాంటి వాస్తు శిల్పకళను ప్రోత్సహించేవారు ఒకప్పుడు. కానీ అండర్‌లైన్ థిస్ టర్మ్ శాతవాహనుల కాలంలో గుంటుపల్లి వంటి గుహాలయాలను తొలగించిన వారు, భట్టిప్రోలు, అమరావతి వంటి స్తూపాలను విస్తరించిన వారు ప్రజలు. శాతవాహనుల కాలంలో ప్రధానంగా వాస్తు శిల్పకళను పోషించిన వారు ప్రజలు. అండర్‌లైన్ థిస్ వన్. రాజులు కాదు. సాధారణంగా మిగిలిన అన్ని రాజవంశాలు, అన్ని సందర్భాల్లోనూ రాజులు వాస్తు శిల్పకళను ప్రోత్సహిస్తారు. కానీ శాతవాహనుల కాలంలో ప్రజలే.
వాస్తు శిల్పకళను ప్రోత్సహించారు. ఆ రోజు మనం చూసాం వర్తక శ్రేణులు ప్రతి వర్తక వ్యాపార సంఘము ఉండేది. ప్రతి వృత్తి సంఘం వృత్తుల వారు ఆయా వృత్తుల వారు ఏం చేసేవారు వర్తక సంఘాలుగా ఏర్పడేవారు. వాటిని శ్రేణులు అంటామని చెప్పాం. ఈ శ్రేణుల వల్ల బాగా ప్రజలు సిరి సంపదలతో ఉండేవారు. ప్లస్ గహపతుల గురించి మాట్లాడాం మనం. ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వాములు, గృహపతులని మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇట్లాంటి రిచ్ పీపుల్ ఏం చేశారు అంటే, ఈ వాస్తు శిల్పకళను అభివృద్ధి పరచడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో, రాజు పోషణ వలన శాతవాహనుల కాలంలో వాస్తు శిల్పకళలనేవి డెవలప్ కాలేదు కానీ, ప్రజల వలనే, ప్రజలకున్నటువంటి సంపద వలనే ఆ కాలంలో వాస్తు శిల్పకళలనేవి అభివృద్ధి అయ్యాయి. ఇది ఓపెన్ యూనివర్సిటీ బుక్‌లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్‌లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. సో, ఎక్కడైనా సరే ఆయా సమాజంలో ఉన్నటువంటి మానవుల మైండ్ మెచ్యూరిటీ, బుద్ధి వికాసానికి కానీ, వాళ్ళ సౌందర్య దృష్టికి కానీ ఎలా తెలుస్తుంది అంటే, ఈ వాస్తు శిల్పకళలు చూస్తేనే తెలుస్తుంది. ఓహో! ఎంత చక్కగా కట్టారు ఈ బిల్డింగ్స్, ఎంత చక్కగా చెక్కారు ఈ శిల్పాలు అని చెప్పేసి, ఆ పీరియడ్‌లో, ఆ టైంలో ఉన్నటువంటి మానవుల బుద్ధి వికాసాన్ని ఆయా చరిత్రకారులు అంచనా వేస్తూ ఉంటారు. సో, ఈ కాలం నాటిది చదివితే మనకు తెలిసిపోతుంది. మన వాళ్ళు అప్పట్లో ఎంత పనిమంతులో. సరే. సాధారణంగా శాతవాహనుల కాలంలో వాస్తు కానీ, శిల్పకళలు కానీ, ఈ మత విశ్వాసాలతో, ఆచారాలతో ఎక్కువగా ముడిపడి అభివృద్ధి చెందాయి. ఎప్పుడైనా సరే మతమే ప్రధానంగా ఈ వాస్తువుని గాని, శిల్పకళలను గాని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంది. సేమ్ అలాగే మన దక్కన్ పీఠభూమి మీద కూడా ఈ వాస్తువు కానీ, అంటే బిల్డింగ్స్, శిల్పకళలు కానీ బౌద్ధ మత విస్తరణతో ప్రారంభమైంది. దక్కన్ పీఠభూమిలో. ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ ద సేమ్ వే శాతవాహనుల కాలంలో కూడా వాస్తువుకి, శిల్పకళకి ప్రధాన ప్రేరణ ఏమిటి అంటే మతము. మతమే ప్రధాన ప్రేరణ. అంటే మతంలోని అంశాలను ఆధారంగా చేసుకొని కొన్ని నిర్మాణాలు చేపట్టారు. కొన్ని శిల్పాలను చెక్కారు. కేవలం మతపరమైన అంశాలే ఉన్నాయా? ఎంతసేపు ధార్మికంగాను, ఆధ్యాత్మికంగానే ఉండి ఈ వాస్తు శిల్పకళలను చేశారా అంటే లేదు. వాస్తవ జీవితం డైలీ లైఫ్‌ని కూడా శాతవాహనుల కాలం నాటి వాస్తు శిల్పకళ ప్రతిబింబించింది. వెరీ ఇంపార్టెంట్. కేవలం ధార్మిక పరమైంది, కేవలం మతపరమైంది అని స్టేట్‌మెంట్ ఇస్తే తప్పు. ఎందుకంటే వాస్తవ జీవితాన్ని కూడా ఆ కాలం నాటి వాస్తు శిల్పాలు ప్రతిబింబింపజేశాయి. సపోజ్ యక్షులు ఉంటారు. బాణపొట్టలేసుకొని పొట్టిగా ఇలా ఉంటారు. హాస్యాన్ని స్ఫురించడానికి అలాగా చెక్కడం జరిగింది యక్షులను. అదే విధంగా మైథున శిల్పాలుంటాయి కొన్ని. సెక్స్ రిలేటెడ్ శిల్పాలు. అండ్ తీర్థయాత్రలకు సంబంధించినటువంటి శిల్పాలుంటాయి. ఇవన్నీ డైలీ లైఫ్‌కి సంబంధించినటువంటి అంశాలు శిల్పకళలో. సో, కేవలం ధార్మికపరమైన అంశాలే, ఆధ్యాత్మిక అంశాలే కాదు. ఈ కాలంలో వాస్తవ జీవితాన్ని ప్రతిఫలించే అంశాలు కూడా శాతవాహనుల కాలం నాటి వాస్తు శిల్పకళలో ఉన్నాయి అని మీరు గట్టిగా విశ్వసించాలి. ఇక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. హ్మ్. చాలా ఎక్కువ సేపు టైమ్ ఇన్వెస్ట్ చేసి నేను టక్కున మీకిచ్చాను. మీకు 2 నిమిషాల్లో అర్థమైంది. నేను ఇదంతా పట్టుకొని చూసి అక్కడ, ఇక్కడ ఏ బుక్‌లో ఉందో చూసుకొని పట్టుకొస్తున్నాం. సరే. మనం చూసాం ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పాము? ఈ కాలం నాటి వైదిక మతం కాస్త వైదిక మతం అంటే ఏంటో దీని లక్షణాలు క్లియర్‌గా చెప్పాను. వైదిక మతం హిందూ మతం కాదు. ఇప్పటి హిందూ మతం కాదు. వైదిక మతం అనేది ఒకప్పుడున్న మతం. వేదాల ఆధారంగా ఉన్నటువంటి మతం అని డీటెయిల్‌గా దాని లక్షణాలు కూడా చెప్పాము. శాతవాహనుల కాలంలో వైదిక మతం ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ అయింది అంటే పౌరాణిక మతంగా మారింది అని చెప్పాము. పౌరాణిక మతం అంటే ఏంటో కూడా చెప్పాము. కదా! మరి ఈ పౌరాణిక మతానికి సంబంధించినటువంటి ఆలయాలు ఏమైనా ఉన్నాయా? ఆ ఆలయాల్లో దేవుళ్ళను, దేవతలను ఏమైనా ప్రతిష్ఠించారా? అంటే అలాంటివైతే ఇప్పటిదాకా ఆ రూపురేఖలు గ్రహించడానికి కూడా సాధ్యం కాట్లేదు. కానీ ఒక 3 అంశాలు మాత్రం ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గుర్తించండి. ఒకటి కర్నూలు జిల్లాలోని వీరాపురంలో ఇటీవల జరిగిన తవ్వకాల్లో క్రీస్తు శకం 1 శతాబ్దానికి చెందిన ఆలయాల శిథిలాలు బయటపడ్డాయి. ఆలయాల శిథిలాలు బయటపడ్డాయంటే మరి అప్పుడు ఆలయాలు ఉన్నట్టు లెక్క అంటే, లేదండి. అవి కేవలం ఏదో విగ్రహ ప్రతిష్టకై ఉద్దేశించినటువంటి చిన్న గదులు లేదా చాంబర్స్ లాంటివే. ఈ రోజుల్లో గ్రామ దేవతలను పెడతారు కదా!
సేమ్ అలాంటి గదులతో పోల్చదగినవే ఈ వీరాపురంలో దొరికినటువంటి ఆలయ శిథిలాలు. సో, ఆలయాలున్నాయని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇంకొకటి చూద్దాం. చిత్తూరు జిల్లా గుడిమల్లం శివలింగం ఉందని చెప్పాం. ఇక్కడ కూడా దేవాలయాల శిథిలాలు బయటపడ్డాయి. ఇది కూడా శాతవాహన యుగానికి చెందిందనే అభిప్రాయం ఉంది కానీ, ఈ ఆలయాల పూర్తి స్వభావం గ్రహించడం చాలా కష్టం. ఇవి కూడా చిన్న చిన్న చాంబర్స్ మాదిరిగానే ఉన్నాయి. ఇక మూడో ఆధారం ఏమిటంటే గాథా సప్తశతి ఉంది కదా! ఇందులో గౌరి, గణేష, ఇంద్ర మొదలైన దేవతల గురించిన ఆలయాల ప్రస్తావన ఉంది కానీ, అవి ఎక్కడున్నాయి అంటే ఇప్పటిదాకా ఎవరు కనుక్కోలేదు. మొత్తం మీద కన్క్లూజన్ ఏమిటి అంటే, శాతవాహనుల కాలంలో ఆలయాల నిర్మాణం ప్రారంభం కాలేదని చెప్పవచ్చు. పౌరాణిక మతం డెవలప్ అయింది. వైదిక మతం కాస్త పౌరాణిక మతంగా మారింది కానీ, ఆలయాల నిర్మాణం ప్రారంభం కాలేదు. దొరికినవేవో మన విగ్రహ ప్రతిష్టకై ఉద్దేశించినటువంటి చిన్న చిన్న గదులుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక మరి శాతవాహనుల కాలం నాటి వాస్తు శిల్ప రంగాల్లో ఆంధ్రుల టాలెంట్‌ని తెలుసుకోవటానికి మిగిలింది ఇంకా కేవలం బౌద్ధ నిర్మాణ శిథిలాలు. ఇవి మాత్రం విరివిగా ఉన్నాయి. అప్పట్లో శాతవాహనుల కాలంలో మన ఆంధ్రుల టాలెంట్‌ని తెలుసుకోవటానికి ఉన్నటువంటి ఏకైక నిర్మాణాలు ఏమిటి అంటే బౌద్ధ నిర్మాణ శిథిలాలు. వీటి గురించి మాట్లాడదాం. బౌద్ధ వాస్తు శిల్పం గురించి మాట్లాడదాం. శాతవాహనుల కాలం నాటి ప్రధాన వాస్తువులు, ప్రధాన శిల్పం ఈ బౌద్ధ మతం ఆధారంగా రూపొందింది. బౌద్ధ వాస్తుశిల్పం ప్రధానంగా 3 రూపాల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. స్తూపాలుంటాయి. స్తూపాలుంటాయి. చైత్యాలు లేదా చైత్య గృహాలుంటాయి. విరామాలుంటాయి. సంఘారామాలుంటాయి. ఓకేనా? స్తూపాలంటే ఏంటి? స్తూపాలంటే ఏంటో చూద్దాం. సింపుల్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్. వాట్ ఈస్ స్తూప? స్తూప అంటే ఏమిటి? అంటే అర్ధగోళాకారంలో కట్టబడినటువంటి బౌద్ధ నిర్మాణాలను స్తూపాలంటారు. ఇలా ఉంటాయి. అర్ధగోళాకారంలో కట్టబడినటువంటి బౌద్ధ నిర్మాణాలే స్తూపాలు. ఈ స్తూపాలు గౌతమ బుద్ధుడు లేదా ఇతర బౌద్ధ మతాచార్యుల యొక్క స్మారక చిహ్నాలు. వాళ్ళకి గుర్తుగా కట్టుకున్నామన్నమాట. గౌతమ బుద్ధుడు లేదా ఇతర బౌద్ధ మతాచార్యుల యొక్క స్మారక చిహ్నాలవి. ఈ స్తూపాల్లో 3 రకాలుంటాయి. 3 టైప్స్ ఉంటాయి. కొన్ని స్తూపాలు ధాతు గర్భాలు. మరికొన్ని స్తూపాలు పారిభోజకాలు. ఇంకొన్ని ఉద్దేశిక స్తూపాలు. ధాతు గర్భ స్తూపము అంటే ఏమిటి? అంటే చూడండి. ధాతు గర్భ స్తూపం అంటే గౌతమ బుద్ధుడు. బుద్ధుడున్నాడు కదా! ఈ గౌతమ బుద్ధుడివి కానీ లేదా ఇతర బౌద్ధ మతాచార్యుల యొక్క అస్థికలను బోన్స్‌ని దక్షిణ దిక్కులో ఉంచి కట్టిన స్తూపాలనే ధాతు గర్భ స్తూపాలు అంటాం. అంటే గౌతమ బుద్ధునివి కానీ, ఇతర బౌద్ధ మతాచార్యుల యొక్క అస్థికలు ఉంచి కట్టినటువంటి అర్ధగోళాకార నిర్మాణాలే ధాతు గర్భ స్తూపాలు. మన ఆంధ్రప్రదేశ్‌లో ధాతు గర్భ స్తూపాలు ఎక్కడ ఉన్నాయి అంటే, అమరావతిలో ఉన్నది ధాతు గర్భ స్తూపమే. భట్టిప్రోలులో ఉన్నది కూడా ధాతు గర్భ స్తూపమే. జగ్గయ్యపేట ధాతు గర్భ స్తూపమే. ఘంటసాల ధాతు గర్భ స్తూపమే. షాలిహుండం ధాతు గర్భ స్తూపమే. 5 రెండేమో ఉమ్మడి గుంటూరు జిల్లాలో, రెండేమో ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఒకటి శ్రీకాకుళం జిల్లాలో. అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, ఘంటసాల, శాలిహుండం. ఈ ప్రాంతాల్లో ఇంకా ఇతర ప్రాంతాలున్నాయి. ఈ ప్రధాన ప్రాంతాలు ధాతు గర్భ స్తూపాలున్నాయి. యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్? ఇమేజ్‌లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఇమేజ్‌లో ఉన్నటువంటిది ఏమిటి అది? ఏ స్తూపం ఇది? అమరావతి స్తూపం. ఇది అమరావతి స్తూపం. ఇది ఎగ్జాక్ట్‌లీ అమరావతి. కానీ అమరావతి ఇప్పుడు ఇట్లా లేదు. ఇది రీకన్‌స్ట్రక్టెడ్ మోడల్ అన్నమాట ఇది జస్ట్. రాయిద్దమ్మా స్క్రీన్ మీద ఎందుకు రాస్తున్నారు? గివ్ మీ 1 సెకండ్ ఫ్రెండ్స్. స్క్రీన్ మీద రాస్తే ఎట్లా చెప్పండి? ఇది ఇటు రైట్ సైడ్‌లో ఉన్నది బట్టిప్రోలు అండి. ఎగ్జాక్ట్‌లీ భట్టిప్రోలు ఇది. భట్టిప్రోలు స్తూపము. భట్టిప్రోలు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శాతవాహనుల కాలంలో ఫేమస్ స్తూపాలు ఏమన్నా ఉన్నాయంటే ఒకటి అమరావతి, రెండోది భట్టిప్రోలు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత గుంటుపల్లి గుహలకు ప్రాధాన్యత ఉంది.
గుంటుపల్లి గుహలున్నాయి కదా! ఈ గుంటుపల్లి గుహలకు ప్రాధాన్యత ఉంది. మీరు ఏవి గుర్తుపెట్టుకోకపోయినా అమరావతి స్తూపము దాన్ని కంప్లీట్ కమాండ్ మీ దగ్గరుండాలి. పట్టిప్రోలుకు సంబంధించిన సమస్త సమాచారం మీ దగ్గరుండాలి. ఇది ఆల్రెడీ మనం పట్టిప్రోలు గురించి వేరియస్ టైమ్స్ డిస్కస్ చేశాము. గుంటుపల్లి గుహల గురించి కూడా చాలా తెలుసుకొని ఉండాలి. ఓకే. దెన్ దిస్ వన్ ఎనీబడీ? నాగార్జున కొండ సార్ మోస్ట్లీ. ఘంటసాల ఎవరన్నా ఉన్నారండి దగ్గరలో? ఘంటసాల దగ్గరలో ఘంటసాల కృష్ణా జిల్లా ఉన్నారా? ఎవరన్నా ఎస్ దగ్గరలో సార్, ఉన్నారా? ఉన్నాం సార్. ఉన్నాం సార్. వెళ్ళారా? వెళ్ళాం సార్. చూసాను సార్, చూసాను సార్. ఎగ్జాక్ట్లీ. నైస్. ఇదేమ్మా ఇదేంటి? శాలిగుండం. ఆ? హరిహరణ కాదు సార్. శాలిగుండం. హరిహరణ కాదు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సలిహుండం. ఇక మీకు ఇక్కడ బుద్ధిస్ట్ స్తూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక లిస్ట్ ఇచ్చాను. శాలిహుండం ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకోవాలి మీరు. రామతీర్థం ఇక్కడ ఉంది, పావురాలకొండ ఇక్కడ ఉంది, పావికొండ ఇక్కడ ఉంది, శంకరం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది కూడా. ఎందుకంటే ఇక్కడ సంఘారామం ఉన్నట్టు కూడా బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాస్తారు. గుంటుపల్లి వెరీ వెరీ ఫేమస్ ఫ్రెండ్స్. పట్టిప్రోలు వెరీ ఫేమస్, అమరావతి వెరీ ఫేమస్, నాగార్జునకొండ వెరీ ఫేమస్. ఇది ఒక్కసారి యూ ప్లీజ్ గో త్రూ దెమ్. ఓకేనా? ఇక మళ్ళీ చూద్దాము. మ్యూట్ చేస్తాను, మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు గుర్తుపెట్టుకోండి. అయితే నాగార్జునకొండలో ఉన్నటువంటి శ్రీ పర్వత స్తూపం, నాగార్జునకొండ ఉంది కదా, మీకు చెప్పాను నాగార్జునకొండ గురించి పలుమార్లు చెప్పాను. అక్కడ ఉన్నటువంటి శ్రీ పర్వత స్తూపం కూడా ధాతు గర్భ స్తూపమే. ఈ స్తూపాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో కట్టించబడింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి స్తూపాలన్నింటిలో, ఇన్ని స్తూపాల్లో కూడా చుట్టూ ప్రహారీని, ఇలాంటి నిర్మాణాన్ని కలిగినటువంటి ఏకైక స్తూపం ఏది అంటే ఇది అమరావతి స్తూపం. అమరావతి స్తూపానికి మాత్రమే చుట్టూ గోడ ఉంది అనే ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ధాతుగర్భ స్తూపాలు. మరి పారిభాజిక స్తూపాలు అంటే ఏమిటి అంటే బౌద్ధ మతాచార్యులు ఉపయోగించినటువంటి వివిధ వస్తువులను ఉంచి కట్టిన స్తూపాలే పారిభోజిక స్తూపాలు. ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనకు అవసరం లేదు, బుక్కుల్లో కూడా ఇవ్వలేదు. ఇక ఉద్దేశిక స్తూపాలు అంటే ఏమిటి అంటే అసలు ధాతువులు ఉండవు, అంటే బోన్స్ ఎట్సెట్రా ఉండవు, వస్తువులు ఉండవు, కేవలం మతాచార్యుల స్మారక చిహ్నంగా కట్టించిన స్తూపాలే ఉద్దేశిక స్తూపాలు. ఉద్దేశిక స్తూపాలు అంటే మీకు వెంటనే 2 ప్లేసులు గుర్తు రావాలి. ఒకటి గుంటుపల్లి, రెండోది సంఖారం. ఇంతకుముందు మేము చెప్పినటువంటి సంఖారం అనకాపల్లికి దగ్గరలో ఉంది. ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే కడుతున్నట్టున్నారు. సో ఈ 2 గుర్తుపెట్టుకోవాలి, ఉద్దేశిక స్తూపాలు గుంటుపల్లి, సంఖారం. ఇక ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్తూపాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఎక్కడా లేనటువంటి ప్రత్యేక లక్షణాలు ఆంధ్రదేశంలో ఉన్న స్తూపాలకు ఉన్నాయి. These characters are different from other stupas which are located in our India. నా స్తూపాలకు 4 దిక్కులు 4 ఉన్నాయి. ఆ 4 దిక్కుల్లో కూడా వేదికలపై 5 ఆయక స్తంభాలు నిర్మించిన, 4 దిక్కుల్లో వేదికలు నిర్మించి ఉంటారు. వాటి గురించి మీకు కింద క్లియర్‌గా ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ వినండి చాలు. స్తూపాలు ఉంటాయి. 4 దిక్కులకి ఏం చేస్తారంటే 4 వేదికలు, ఫౌండేషన్ లాంటిది కడతారు. 4 దిక్కుల్లో నిర్మించినటువంటి 4 వేదికలపై 5 ఆయక స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్క దాని మీద 5 ఇలా స్తంభాల్లాగా ఉంటాయి. వాటిని ఆయక స్తంభాలు అంటాం. 5 ఉంటాయి. దిస్ ఈస్ ది వెరీ స్పెషల్ క్యారెక్టర్ ఆఫ్ ఏపీ స్తూపాస్. స్తూపాలకు 4 దిక్కుల్లో నిర్మించిన వేదికలపై, ఇది వేదిక, ఇది వేదిక, వేదిక. ఈ వేదికలపై 5 ఆయక స్తంభాలు ఉంటాయి. ఇది వెరీ స్పెషల్ క్యారెక్టర్. ఈ 5 ఆయక స్తంభాలు కూడా బుద్ధుని జీవితంలోని 5 ముఖ్య సంఘటనలైనటువంటి అంశాలను తెలియజేస్తాయి. వాటిని పంచ కళ్యాణాలు అంటారు. పంచ కళ్యాణాలు అంటే బుద్ధుని జననము, మహాభి నిష్క్రమణము, నిర్వాణము, ధర్మచక్ర పరివర్తనము అండ్ నిర్యాణము. ఈ 5 అంశాలను సూచించే విధంగా మన వాళ్ళు ఏం చేశారంటే
4 దిక్కుల్లో వేదికలు నిర్మించి వాటి మీద ఒక్కొక్క వేదిక మీద 5 ఐక స్తంభాలు ఉంచారు. దిస్ ఈస్ ది పెక్యులియర్ క్యారెక్టర్ ఆఫ్ ఏపీ స్తూపాస్. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక చైత్యాల గురించి మాట్లాడతాం. చైత్యాలు అంటే ఏంటి? ఎనీబడీ ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఈస్ చైత్య? ప్రార్థనా మందిరాలు. సరే. ఓకే. అందరూ ఆల్మోస్ట్ ఆల్ ప్రార్థనా మందిరం అని చెప్పేశారు. కానీ దీని స్ట్రక్చర్ గురించి కాస్త డెప్త్‌గా క్వెషన్‌లు అడగొచ్చు. చైత్యము అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఇలాంటి నిర్మాణం ఇది. చైత్యము అంటే ఇది. ఇది బౌద్ధ మతస్థుల యొక్క పూజా గృహము అని చెప్పాలి. నిత్యము అర్చనకు ఉపయోగిస్తారు. నిత్యము అర్చనకు ఉపయోగించే ఒక పూజా గృహము. మరి పూజా వస్తువు ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మహాయాన శాఖ వారనుకో ఇక్కడ గౌతమ బుద్ధుడు ఉంటాడు. గౌతమ బుద్ధుడు విగ్రహంగా ఉంటాడు. లేదు హీనయాన శాఖ వారనుకోండి స్తూపమే పూజా వస్తువుగా ఉంటుంది. ఇక్కడ స్తూపమే ఉంది. అంటే ఇది హీనయాన శాఖ వారికి చెందినటువంటి చైత్య గృహము లేదా చైత్యాలయము లేదా చైత్యము అని అర్థం చేసుకోవాలి. సో, చైత్య గృహంలో పూజా వస్తువుగా మహాయాన శాఖ వారికేమో బుద్ధుడే పూజా వస్తువుగా ఉంటే, హీనయాన శాఖ వారికి స్తూపం పూజా వస్తువుగా ఉంటుంది అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చైత్యాలయాలు లేదా చైత్య గృహాలు లేదా పూజా మందిరాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గుహాలయాలు, రెండోది ఇటుకతో కట్టించినటువంటి ఆలయాలు. ఇది గుహాలయం. గుహాలయం అంటే కొండనే తొలిచేస్తారు. కొండని చక్కగా తొలిచేసేసి ఒక గుహ మాదిరిగా అయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ లోపల స్ట్రక్చర్ అంతా కూడా నిర్మిస్తారు. ఇది గుహాలయము. కానీ ఇటుకలతో కూడా కట్టవచ్చు గుహాలయాన్ని. ఇదిగోండి సపోజ్ ఇక్కడ పూజా వస్తువుగా స్తూపం ఉంది. చుట్టూ ఏమున్నాయి? ఇటుక రాళ్ళతో కట్టినటువంటి గోడలున్నాయి. ఇది కూడా చైత్య గృహమే. పూజ చేసుకోవటానికి బౌద్ధ మతస్థులు ఉపయోగపడేదే. ఇది కూడా చైత్యాలయమే. కాకపోతే ఇటుకతో కట్టింది. సో, చైత్యాలయాలు 2 రకాలు. గుహాలయాలుగా ఉండొచ్చు. గుహలలో ఏర్పడి ఉండవచ్చు. లేదా ఇటుకలతో కట్టి ఉండవచ్చు. హ్మ్. గుహాలయాలు ఎక్కడున్నాయి శాతవాహనుల కాలంలో? చైత్య గుహాలయాలు. లేదా చైత్యాలుగా ఉపయోగపడినటువంటి గుహలు శాతవాహనుల కాలంలో ఎక్కడెక్కడున్నాయంటే నాసిక్, కన్హేరి, కార్లే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. భేడ్సా అండ్ ఏపీ విషయానికొస్తే ఒకే ఒక దగ్గర ఉన్నాయి గుంటుపల్లి. దట్స్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ అబౌట్ గుంటుపల్లి. గుహాలయాలు ఉన్నటువంటి చైత్య గృహాలయం ఉన్నటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటి అంటే గుంటుపల్లి. మీకు కింద గుంటుపల్లి గురించి ఇచ్చాను నేను నీట్‌గా. గుంటుపల్లిలో ఇది చైత్య గృహాలయం. దీని లోపలికెళ్తే లోపల ఇదిగోండి గుంటుపల్లి గ్రూప్ ఆఫ్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంటాయి. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ గ్రూప్ ఉంటుంది. అందులో ఏంటి ఇది చైత్యాలయము. దీని ఎంట్రన్స్ లోపలి పార్ట్ దొరకలే ఇమేజ్ లేకపోతే పెట్టేవాడిని. ఎంట్రన్స్ టు చైత్య హాల్ ఎట్ గుంటుపల్లె ఆంధ్రప్రదేశ్. సో, చైత్యాలయం ఉన్నటువంటి ఒకే ఒక ప్రదేశం గుంటుపల్లి. దీని గురించి మళ్ళీ మాట్లాడతాం. గుంటుపల్లికి చాలా విశిష్టత ఉంది ఏపీలో. సో, ఇటుకలతో నిర్మించిన చైత్యాలయాలు గుంటుపల్లిలో ఉన్నాయి. నాగార్జునకొండ, రామతీర్థం, శాలిగుండం అని అన్నారు. బట్ వీటికి సంబంధించిన ఆనవాళ్ళైతే దొరకలేదు. బట్ గుంటుపల్లిలో అయితే క్లియర్‌గా మనకు కనిపిస్తా ఉంటాయి. మిగతా ప్లేసుల్లో జస్ట్ ఇలా ఉంటాయండి. ఒక ఫీట్ మందంలో కట్టిన ఇటుకలు కనిపిస్తూ ఉంటాయి. సో, ఒకే ఒకటి అనుకోవద్దులెండి. మొత్తం చాలా చాలా ప్లేసుల్లో దొరికినాయి. గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం, శాలిగుండం. ఇటుకలతో కట్టినవి ఇవి. ఇవన్నీ ఇటుకలతో కట్టినవి. కానీ గుహాలయం మాత్రం కేవలం గుంటుపల్లె. ఓకేనా? మొత్తం మీద చైత్యాలయాలు ఏపీలో గుంటుపల్లిలో ఉన్నాయి. ఇతర ప్రదేశాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇటుకలతో కట్టినటువంటి చైత్యాలయాలు చాలా ప్రదేశాల్లో ఉన్నా, గుంటుపల్లిలో 2 ఉన్నాయి. గుహాలయం ఉంది. ప్లస్ ఇటుకలతో కట్టింది ఉంది. గుహాలయం మాత్రం ఒక గుంటుపల్లిలోనే ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిర్మాణం చూసినట్లయితే ది స్ట్రక్చర్ ఆఫ్ చైత్యాలయం ఒకసారి చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను జాగ్రత్తగా వినండి. ది స్ట్రక్చర్ ఆఫ్ చైత్యాలయం దట్ టు గుహా చైత్యాలయం యొక్క నిర్మాణం గురించి ఒకసారి మీతో మాట్లాడతాను. చూడండి ఫస్ట్ చైత్య గుహాలయము అనేది ఒక అర్ధచంద్రాకారపు కట్టడం. మీరు ఇక్కడ చూసినట్లయితే క్లియర్‌గా ఇది జస్ట్ ఒక అర్ధచంద్రాకారంలో ఉంది.
ఇలా వచ్చేసింది కదా! ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. ఇట్లా ఇట్లా బ్యాక్ నుంచి చూసినా కానీ అంతే. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి నిర్మాణం. 2 వైపులా స్తంభాల వరుస మధ్యలో ఒక హాల్ ఉంటుంది. 2 వైపులా ఏమున్నాయి? స్తంభాల వరుసలున్నాయి. ఇటువైపు స్తంభాల వరుస ఉంది. ఇటువైపు స్తంభాల వరుస ఉంది. మధ్యలో ఒక హాల్ ఉంది. కదా! రైట్. నెక్స్ట్ ఏంటి? ఈ స్తంభాల వరుసలు 2 వైపులా గుహాలయాలకు గోడలకు సమాంతరంగా విస్తరించి ఒక గ్యాప్‌ని ఏర్పాటు చేస్తాయి. చూడండి. ఇటువైపు గుహాలయం యొక్క గోడ ఇటువైపు ఒకటుంది. ఇటువైపు గుహాలయం గోడ ఉంది. ఈ స్తంభాలకి, ఈ గుహాలయంకు గోడలకు మధ్య ఒక గ్యాప్ ఉంది చూసారా? అది ప్రదక్షిణాపథంగా ఉపయోగపడేది. సో, ఆ గ్యాప్ ప్రదక్షిణాపథంగా ఉపయోగపడేది. ఇక పైకప్పు గుడిసె పైకప్పును పోలిన ముఖతలాన్ని ఉంటుంది. పైకప్పు ఎట్లా ఉంటుందంటే, గుడిసెలుంటాయి చూసారా? వాటి పైకప్పును పోలిన మాదిరిగా పైతలం ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ సింపుల్ అండి. ఇది చైత్యాలయము. చైత్య గుహాలయము అంటే ఇదే. పూజా వస్తువుగా అయితే బుద్ధుడైనా ఉంటాడు. లేదా స్తూపమైనా ఉంటుంది. బుద్ధుడు ఎప్పుడుంటాడు అంటే మహాయాన శాఖ వరకైతే ఉంటాడు. హీనయాన శాఖ వరకైతే స్తూపం పూజా వస్తువుగా ఉంటుంది. అటువైపు, ఇటువైపు స్తంభాలుంటాయి. స్తంభాలకి మరియు గుహాలయ గోడలకు మధ్య గ్యాప్ ఉంటుంది. అది ప్రదక్షిణాపథంగా ఉపయోగపడుతుంది. మధ్యలో విశాలమైనటువంటి హాల్ ఉంటుంది. ఓకేనా? పైకప్పు ఒక గుడిసె నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇటుకలతో కట్టినటువంటి చైత్యాలయాలు కోకొల్లలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. గుంటుపల్లిలో అయితే గుహా చైత్యాలయం ఉంది. ఇటుకతో కట్టిన చైత్యాలయం ఉంది అనే ఫ్యాక్ట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక విహారాల విషయానికొస్తే ఎనీబడీ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ విహారము అండ్ సంఘారామం? ఇవి ఒక సర్టెన్ పీరియడ్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నివాసం ఉంటారండి. విహారానికి చైత్యము సంఘారామంకి తేడా ఏమిటి? విశ్రాంతి మందిరాలు చైత్యము ప్లస్ సంగారం ఉంటుంది. ఒక్కళ్ళు ప్లీజ్. ఒక్కళ్ళు. వెళ్తూ ఉంటుంది కదా. విహారాల సమూహము సంగారము. ప్లస్ విహారం సీజన్ లో వాళ్ళని కాల్ చేయడానికి ఓహ్! మళ్ళీ మిమ్మల్ని అడగాలంటే భయమేస్తుందండి. అందరూ ఒక్కసారిగా కమ్ముకుంటున్నారు. నాయిస్ పొల్యూషన్ వస్తుంది. సరే ఓకే ఫ్రెండ్స్. విహారము, సంఘారామానికి కొంత డిఫరెన్స్ ఉంది చూడండి. స్టార్టింగ్‌లో ఈ విహారాలు ఎట్లా వచ్చాయంటే బుద్ధుడు ఏం చెప్పేవాడంటే మీరు ఒక్క దగ్గర ఉండొద్దు. సంఘాన్ని ఏర్పాటు చేశాడు బుద్ధుడు. సంఘాన్ని ఏర్పాటు చేసి ధమ్మను ప్రచారం చేయటానికి మీరు ఒక్క దగ్గర ఉండవద్దు. దేశవ్యాప్త పర్యటన చేయమని బుద్ధుడు చెప్పాడు. ఇనిషియల్ స్టేజెస్‌లో బౌద్ధ భిక్షువులు ఏం చేసేవాళ్ళంటే వెళ్తూ ఉండేవారు. నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు. వర్షాకాలం వస్తే వెళ్ళటం ఆపేసేవారు. విలేజెస్‌లోనో, పట్టణాల్లోనో తలదాచుకునేవాళ్ళు. అయితే ఉండే కొంది సంఘం అనేది విస్తరించింది. సంఘం విస్తరించటంతోటి వీళ్ళు ఈ పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ వర్షాకాలంలో ఉండటానికి అవసరమైన వసతులు దొరికే పరిస్థితి కనపడట్ల. ఎవరు స్థలాలిచ్చే పొజిషన్ కనపడలే. ఎందుకంటే సంఘం అంత పెద్దగా విస్తరిస్తూ ఉంది. అందుకని చెప్పి కొంతమంది ముందుకొచ్చారు ఆనాటి ప్రజలే. శాతవాహనుల కాలంలో అయితే ఎస్పెషల్లీ కొంతమంది ముందుకొచ్చి కొండలలో వీరు రెస్ట్ తీసుకోవటానికి, వర్షాకాలంలో రెస్ట్ తీసుకోవటానికి కొండలను తొలిచి గుహలను తవ్వించడం జరిగింది. వాటిని విహారాలు అంటున్నాం. లేకపోతే కొండలను తొలిచే అవసరం రాకపోతే ఇటుకలతో కూడా ఈ విహారాలను కట్టించారు. మీకు చాలా ప్లేసెస్‌లో ఇటుకలతో విహారాలు కనిపిస్తూ ఉంటాయి. బుద్ధ స్తూపము ఉంది అంటే మీరు అక్కడికెళ్తే ఒక 2 అడుగుల ఎత్తున ఇట్లా ఇటుకలతో కట్టిన నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేమిటి? విహారాలు, రెస్టింగ్ ప్లేసెస్. వర్షాకాలంలో వాళ్ళు ఉండడానికి. సో, అయితే కొండలను తొలిచి గుహల రూపంలోనో లేదా ఇటుకలతో కట్టించి విహారాలు ఏర్పాటు చేసేవారు ఆ కాలం నాటి ప్రజలు. మొత్తం మీద విహారాలు అనేవి వర్షాకాలంలో బౌద్ధ భిక్షులు తాత్కాలికంగా నివాసం ఉండటానికి ఉద్దేశించినవే విహారాలు. ఇవి కొండలను తొలిచి గుహల రూపంలోనూ, ఇటుకలతో కట్టబడిన విహారాల రూపంలోనూ ఉంటాయి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్‌లో గుహా విహారాలున్న ప్రదేశం మళ్ళీ గుంటుపల్లె. ఇక్కడ చూడండి ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో. ఒకటి గుహా చైత్యం ఉంది. ఇటుకలతో కట్టించిన చైత్యం ఉంది. మూడోది గుహా విహారం ఉంది గుంటుపల్లిలో. అందుకే బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ.
ఇక ఇటుకలతో నిర్మించిన విహారాలైతే ఇంకా లెక్క లేకుండా ఎక్కడ బౌద్ధ స్తూపం ఉంటే అక్కడ ఇటుకలతో నిర్మించినటువంటి విహారాలుంటాయి. మీరు చూడండి కావాలంటే. అది. ఇక సంఘారామాలు విషయానికొస్తే, సంఘరామాలు అంటే ఏమిటి అంటే, ఒకే చోట 3, 4 విహారాలు ఉంటాయి. దాన్నే సంఘారామం అంటాం. A group of 3 to 4 విహారాస్ ఈస్ నోన్ యాస్ సంఘారామం. ఎందుకు ఒకే దగ్గర పెడుతున్నారు వీటన్నిటిని అంటే, కాస్త అధ్యయనం చేసుకోవడానికి వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ 3, 4 విహారాలను ఒకే దగ్గర పెట్టారనమాట. ఆంధ్రదేశంలో సంఘారామాలు ఉన్న ప్రదేశాలున్నాయా? అంటే 3, 4 విహారాలు కలిసి ఒకే దగ్గర ఉన్న ప్లేసెస్ ఉన్నాయంటే, యెస్. శాలిహుండం వెళ్ళాలి. రామతీర్థం వెళ్ళాలి. లేకపోతే నాగార్జునకొండకెళ్ళాలి. 3 గదా! జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శాలిహుండం, రామతీర్థం, నాగార్జునకొండ. ఈ 3 కూడా సంఘారామాలు. అంతేకాకుండా అనకాపల్లి దగ్గర సంకరం ఉంది. అసలు ఆ గ్రామానికి ఆ పేరు సంఘారామం నుంచే వచ్చింది అని డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్తున్నారు. ఈ సంఘారామాల యొక్క నిర్మాణం చూద్దాం. స్పెషల్. ఈ సంఘారామాలు కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో కట్టబడి ఉంటాయి. సంఘారామాలు ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ ఒక ఎంట్రన్స్ ఉంటుందండి. దిస్ ఈస్ ది ఎంట్రన్స్. తర్వాత ఒక పెద్ద హాల్ వస్తుంది. పెద్ద హాల్ వస్తుంది. ఈ హాల్ చుట్టూ 3 పక్కల అంటే ఇటు సైడ్, ఇటు సైడ్, ఇటు సైడ్. వీ 3 పక్కల కూడా అనేక గదులుంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇదొక విహారము, ఇదొక గుహా విహారము, ఇదొక గుహా విహారం. ఇదంతా ఖాళీ ప్లేస్. పెద్ద హాలు. ఇక్కడ ఒక గదిలో చైత్యం ఉంటుంది. సారీ, చైత్య గృహంగా ఉంటుంది. ఒక గది అనేది చైత్య గృహంగా ఉంటుంది. ఒక గది. ఇది సంఘారామం యొక్క నిర్మాణము. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సంఘారామం ఎలా ఉంటుంది? ఒక ముఖద్వారము, వరండా, విశాలమైన వరండా ఉంటుంది. వరండా తర్వాత హాల్ ఉంటుంది. ఆ తర్వాత హాల్ చుట్టూ 3 పక్కల అనేక గదులుంటాయి. ఒక గదిలో చైత్యం ఉంటుంది. దీన్నే చైత్యాలయం అంటాం. సో, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాము. ఇక గుంటుపల్లి గుహల మీద ఒకసారి స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఇంపార్టెంట్ ఇది. పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెం దగ్గర ఉన్నాయి గుంటుపల్లి గుహలు. ఆంధ్రదేశంలోని గుహాలయాల్లో అన్నిటికన్నా ప్రాచీనమైనవి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నేను గ్రూప్ 2 రాసినప్పుడు ఇది అడిగారు. ఆంధ్రదేశంలో గుహాలయాల్లో అన్నిటికన్నా ప్రాచీనమైనవి ఏమిటి అంటే గుంటుపల్లి గుహలు. ఈ గుహల్లో కొన్నైతే ఏకంగా మౌర్యుల కాలపు బరాబర్ గుహాలయాలని పోలి ఉంటాయి. అంటే మౌర్యుల గుహాలయాలకు దగ్గరదన్నమాట. ఆ టైం పీరియడ్‌దన్నమాట ఇది. శిల్పాలంకరణలనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, అది ప్రాచీనతకు ఒక చిహ్నం అన్నమాట. సో, ఇది చైత్యాలయము. గుంటుపల్లి గుహల్లో చాలా ఉంటాయి. గుంటుపల్లి గుహలు గ్రూప్ ఉంటది. గ్రూప్ ఆఫ్ బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ ఆఫ్ గుంటుపల్లి అంటాము. దాంట్లో చైత్య హాల్ ఉన్నటువంటిది ఇది ఎంట్రన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి గుంటుపల్లికి సంబంధించి. ఇక అమరావతి స్తూపం కూడా స్పెషల్ ఫోకస్ పెడదాం. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్తూపం ఏదైనా ఉంది అంటే శాతవాహనుల కాలంలో అది అమరావతి స్తూపము. ఇది మహాసాంఘిక చైత్యకవాదుల్లో పూర్వశైలులకు సంబంధించింది. మనం చూసాం. చైత్యకవాదులు అంటే ఎవరో యెస్టర్‌డే మీకు చెప్పాను. హూ ఆర్ వాదాస్ అని చెప్పాము. చైత్యకవాదుల్లో మళ్ళీ శాఖలుంటాయని చెప్పాము. పూర్వశైలీయులు అనేది ఒక శాఖ. వారి ప్రధాన కేంద్రం అమరావతి అని కూడా చెప్పాం. సో, అమరావతి స్తూపం అనేది మహాసాంఘిక చైత్యకవాదుల్లోని పూర్వశైలులకు సంబంధించినది. ఈ స్తూపాన్ని కట్టించింది ఎవరు స్టార్టింగ్‌లో అంటే నాగాశోకుడు. అశోకునికి పూర్వం ఉన్నటువంటి వ్యక్తి నాగాశోకుడు. ఒరిజినల్‌గా అయితే అది ఇట్లా ఉండేది. ఒకప్పుడు ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది. ఓకేనా? సరే. నాగాశోకుడు కట్టిస్తే ఈ స్తూపాన్ని కాస్త పునర్నిర్మించింది ది గ్రేట్ అశోక కింగ్. అశోకుడే ఈ స్తూపం చుట్టూ ఒక ప్రాకారం ఇది ఉంది చూసారా? చుట్టూ వాల్ ప్రాకారాన్ని కట్టించాడు. అశోకుడే కట్టించాడు. ఇక ఆచార్య నాగార్జునుడు మనం చదువుకున్నాం ప్రీవియస్ క్లాసుల్లో. ఆయన కోరిక మేరకు యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతి బౌద్ధ స్తూప ద్వారాన్ని ఎంట్రన్స్‌ని ఆయన నిర్మించడం జరిగింది. ఇక దీని నిర్మాణం చూసినట్లయితే ఇది చాలా జాగ్రత్తగా చూడాలి.
నిర్మాణం మీద క్వెషన్ అడుగుతాడు అనుకుంటున్నా. ఎంతసేపు క్వెషన్ పేపర్ డిఫికల్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందులాగా మనకు వన్ వర్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. మీ ఇష్టం. అమరావతి స్తూపానికి సంబంధించినటువంటి వేరియస్ ఇష్యూస్ చదువుకోకుండా వెళ్తున్నాము అంటే, మనం ప్రెజెంట్ కాంపిటీషన్‌కి కాస్త దూరం అవుతున్నామని అర్థం. ఈ అమరావతి స్తూపం, ఇది ఒరిజినల్ స్తూపం యొక్క లక్షణాలు మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, వృత్తాకార వేదిక ఉంది. చుట్టూ ఇక్కడ కింద బాటమ్‌లో చూడండమ్మా. ఇక్కడ బాటమ్ ఇక్కడ బాటమ్‌లో ఇక్కడ బాటమ్‌లో ఉంది చూసారా? ఇది ఒక వేదిక. సర్క్యులర్ ప్లాట్‌ఫార్మ్. ఒక వృత్తాకార వేదిక అనేది ఉంది. దాంతో స్టార్ట్ చేద్దాం. ఈ వృత్తాకార వేదిక 1.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని ఎత్తు ఎంత? 1.5 మీటర్లు. వ్యాసం ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే, ఇలా కొలిస్తే వ్యాసం ఎంత ఉంటుంది అంటే 49.3 మీటర్స్ వ్యాసం ఉంటుంది. ఇక ఇంతకుముందు చెప్పినట్టు ఈ వేదిక మీద 4 దిక్కుల్లో, ఇదిగోండి ఇదొక దిక్కు. ఒక్క నిమిషం, లెట్ మీ ఎరేజ్ దిస్. ఈ సర్క్యులర్ ప్లాట్‌ఫార్మ్ మీద 4 వైపులా వేరే కలర్ తీసుకుందాం. ఇదిగోండి 4 వైపులా ఇటువైపు, ఇటువైపు, ఇటువైపు అండ్ బ్యాక్ సైడ్ కూడా 4 వైపులా ఏముంటాయి? ఆయక స్తంభ వేదికలు ఉంటాయి. ఇదిగోండి ఈ ఆయక స్తంభ వేదికలు ఉన్నాయి. ఈ సర్క్యులర్ ప్లాట్‌ఫార్మ్ మీద ఆయక స్తంభ వేదికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆయక స్తంభ వేదికల మీద ఒక్కో వేదిక మీద 5 ఆయక స్తంభాలు నిలుపబడి ఉంటాయి. ఇవి బుద్ధుని జీవితంలోని 5 ఘట్టాలను లేదా పంచ కళ్యాణాలను ప్రతిబింబిస్తాయని మీకు పైనే చెప్పేశాను. ఓకే. చుట్టూ వృత్తాకార వేదిక అనేది ఉంది. 4 దిక్కుల వేదికల మీద ఆయక స్తంభ వేదికలు ఉన్నాయి. వాటి మీద ఆయక స్తంభాలు 5 ఉన్నాయి. అవి పంచ కళ్యాణాలకు ప్రసిద్ధి. రెండోది అండం గురించి మాట్లాడదాం. ఈ వృత్తాకార వేదికపై ఇందాక మీకు చెప్పినటువంటి వృత్తాకార వేదిక మీద ఏముంది? ఇదిగోండి అండము అనేది ఉంది. దిస్ ఎంటైర్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ అండ. అండ అనేది ఉంది. వృత్తాకార వేదికపై అర్ధగోళాకృతిలో నిర్మించబడినటువంటి అండం ఉండేది. దీనిపై ఈ అండంపై 2.5 సుమారు 2.32 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారుగా ఇక్కడ వరకు 2.32 మీటర్ల ఎత్తు వరకు ఎక్సలెంట్ శిల్ప ఫలకాలు, శిల్పాలు ఉన్నటువంటి ప్లేట్స్ అలంకరించబడి ఉన్నాయి 2.32 మీటర్ వరకి. ఆ పైన అంతా కూడా ఏముంది అంటే ఈ సున్నం ఉంటుంది చూసారా? వైట్ సేమ్. ఈ సున్నం తోటి అలంకరించడం జరిగింది. సరే, ఇక్కడ 2.32 మీటర్ వరకు శిల్ప ఫలకాలు ఉంటాయి అంటున్నారు కదా! ఏముంటాయి అందులో అంటే ప్రధానంగా బుద్ధునికి సంబంధించినటువంటి జాతక కథలుంటాయి. వివిధ రకాల స్తూప నమూనాలుంటాయి. బుద్ధుని పూజించే భక్త ఘనం ఉంటుంది. బుద్ధుని జీవిత సంఘటనల వంటి సంఘటనలు ఉంటాయి ప్రధానంగా. అయితే సమకాలీన జీవిత దృశ్యాలు, డైలీ లైఫ్ యాక్టివిటీస్ సైతం ఇక్కడ మనకు ప్రముఖంగా కనిపిస్తాయి. శిల్పాల గురించి, శాతవాహనుల కాలం నాటి శిల్ప లక్షణాల గురించి తెలుసుకోవాలంటే మీరు ఇవే చూడాలన్నమాట. ఈ శిల్పాల గురించి చూస్తే శాతవాహనుల కాలం నాటి శిల్పాల గురించి మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఈ 2.32 మీటర్ ఎత్తు వరకు ఉన్నటువంటి అమరావతి స్తూపం దగ్గరికి వెళ్ళి చూస్తే శాతవాహనుల కాలం నాటి శిల్పాలను మీరు చూసినట్లే అవుతుంది అన్నమాట. ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత అయిపోయింది, అండం కూడా అయిపోయింది. ప్రాకారం గురించి చూద్దాం. ప్రాకారం అంటే ఈ అండం చుట్టూ ఉన్నటువంటి గోడ లాంటి నిర్మాణం. ఇది ప్రాకారం. దిస్ ఈజ్ యువర్ ప్రాకారం. ఇంపార్టెంట్ ఇది కూడా. ఇది ప్రాకారం. ఈ ప్రాకారానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. స్తూపం చుట్టూ 54 మీటర్ల వ్యాసం ఉన్నటువంటి 54 మీటర్స్ వ్యాసం ఉంది దీనికి. 54 మీటర్స్ వ్యాసం ఉన్నటువంటి ఒక ప్రాకారము ఉంది. దీంట్లో చూడండి 136 నిలువు స్తంభాలు ఉంటాయి. ప్రతి దానికి ఇదిగోండి నిలువు స్తంభాలు ఉన్నాయి. ఇది నిలువు స్తంభం, నిలువు స్తంభం, నిలువు స్తంభం, నిలువు స్తంభం. మళ్ళీ అడ్డు స్తంభాలు ఉన్నాయి. అడ్డు స్తంభం, అడ్డు స్తంభం, అడ్డు స్తంభం, అడ్డు స్తంభం, అడ్డు స్తంభం, అడ్డు స్తంభం. సో నిలువు స్తంభాలు, అడ్డు స్తంభాలు 2 ఉంటాయి ప్రాకారంలో. నిలువు స్తంభంలో ఎన్ని ఉంటాయి? నిలువు స్తంభాలు అంటే 136 ఉంటాయి. అడ్డు పలకలు ఎంత ఉంటాయి అంటే 348 ఉంటాయి. ఈ అడ్డు పలకలపై గుండ్రని శిల్ప ఫలకాలు మళ్ళీ ఉంటాయి. శిల్పాలు ఇక్కడ కూడా ఉంటున్నాయి.
బౌద్ధ వాంగ్మయాన్ని దృశ్య రూపంలో అవి ప్రదర్శిస్తూ ఉంటాయి. అడ్డు పలకలపై ఉన్నటువంటి శిల్ప ఫలకాలు బౌద్ధ వాంగ్మయాన్ని దృశ్య రూపంలో ప్రదర్శిస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ స్తంభ ప్రాకారానికి 4 వైపులా ఆయక వేదికలకి ఎదురుగా 26 అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశికలు ఎంట్రన్స్‌లు ఉంటాయి. ఇదిగోండి ఎంట్రన్స్‌లు ఉన్నాయి చూడండి. కరెక్ట్‌గా ఆయక వేదికలకి ఎదురు వైపున 4 వైపులా 4 ఎంట్రన్స్‌లు ఉంటాయి. ఓకేనా? అంతేకాకుండా ఇంకా 2 నిర్మాణాలు హర్మిక, ఛత్రం గురించి మాట్లాడాలి. హర్మిక అంటే ఏంటి? అండానికి పై భాగంలో చతురస్రాకారంలో ఉన్నటువంటి నిర్మాణమే హర్మిక. ఇదిగోండి పై భాగంలో చతురస్రాకారంలో ఉన్నటువంటి నిర్మాణం ఉంది. దాన్ని హర్మిక అంటాము. ఈ హర్మిక పైన ఛత్ర అని ఒక గొడుగు లాంటి నిర్మాణం ఉంటుంది. అయిపోయింది. అమరావతి స్తూప నిర్మాణం అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ బౌద్ధ స్తూపాలన్నీ కూడా అలాగే నిర్మించబడి ఉంటాయి. కాకపోతే ఇక్కడ కనిపించేది ఏమిటి? ఆయక స్తంభాలు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఆయక స్తంభాలు అనేవి కనిపిస్తాయి. బుద్ధుని జీవితంలోని పంచ కళ్యాణాలను సూచించే ఆయక స్తంభాలనేవి కనిపిస్తాయి. ఓకేనా? ఇక అమరావతి స్తూపం తర్వాత శాతవాహన యుగం నాటి స్తూపాల్లో అత్యంత ప్రసిద్ధమైన స్తూపం భట్టిప్రోలు స్తూపం. దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాం కాబట్టి ఇంక ఇక్కడ చెప్పట్లేదు. దిస్ ఈజ్ అబౌట్ స్తూపాస్ అండి. ఇక శిల్పకళ గురించి మాట్లాడదాం. అనేక స్తూపాల్లో శిల్పాలుంటాయి. స్తూపాలు ఎక్కడున్నాయో అక్కడ శిల్పాలుంటాయి. ఆ స్తూపాల దగ్గరికెళ్తే మీరు శిల్పాలు చూసిన వారవుతారు. అయితే ఆంధ్రదేశంలో శిల్పంపు పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అయింది? శిల్పాలను చెక్కటం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అశోకుని కాలం నుంచి ఆంధ్రదేశంలో శిల్పాలను చెక్కటం స్టార్ట్ అయింది. అది స్థానికమైనది. మన వాళ్ళు వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టలేదు. వాళ్ళంతట వాళ్ళ బుద్ధి వికాసంతో, మనో వికాసంతోటి శిల్పాలు చెక్కటం స్టార్ట్ చేశారు. అందుకే దట్ ఈస్ స్థానికమైనది. మన వాళ్ళ టాలెంట్ పీక్ స్టేజ్‌లో మన వాళ్ళ టాలెంట్‌ని చూడాలంటే సాంచి స్తూపం ఉంది కదా! అక్కడ ఒక ద్వారం ఉంటుంది. ఒక ఎంట్రన్స్ ఉంటుంది. దాని తోరణాల మీద మన వాళ్ళు చెక్కిన శిల్పాలుంటాయి. అమరావతి ఇప్పుడు మనం చెప్పినటువంటి అండానికి 2.32 మీటర్స్ వరకి ఉన్నటువంటి శిల్పాలన్నీ కూడా మన వాళ్ళు చెక్కినవే. నాగార్జునకొండ దగ్గరికెళ్ళాలి. వెరీ, వెరీ బ్యూటిఫుల్. నేను చూసాను ఇవన్నీ. నాగార్జునకొండ శిల్పాల్లో మన వాళ్ళ టాలెంట్ పరాకాష్ఠకు చేరుకుంది. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో శాతవాహనుల కాలంలో లభ్యమైనటువంటి శిల్పాల్లో ఎక్కువగా అమరావతి స్తూపం నుంచి దొరుకుతాయి కాబట్టి, శాతవాహనుల కాలంలో డెవలప్ అయినటువంటి శిల్ప రీతికి అమరావతి రీతి అని పేరు. ఓకేనా? అమరావతి స్తూపం నుంచి ఎక్కువ శిల్పాలు మనకు దొరుకుతున్నాయి. ఆ శిల్ప పద్ధతులే ఇతర శిల్పాల్లో కూడా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి, ఈ మొత్తం శిల్ప రీతికి అమరావతి శిల్ప రీతి అని పేరు పెడతామని చరిత్రకారులు అమరావతి రీతి అని పెట్టేశారు. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అమరావతి స్తూపము లేదా శాతవాహనుల కాలం నాటి స్తూపము ప్రధానంగా నాగరిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అర్బన్ లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రూరల్ లైఫ్ కాదు. కానీ అప్పటి సాంచి స్తూపంలో ఉన్నటువంటి శిల్పాలు కానీ, బార్హుత్ స్తూప శిల్పాలు కానీ రూరల్ లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తే, ఇక్కడ అమరావతి శిల్పంలో నాగరిక జీవితము అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే వీటిని పోషించిన వాళ్ళు, చెక్కించిన వాళ్ళెవరు రాజులు కాదు. రిచ్ పీపుల్, శ్రేష్ఠులు, గహపతులు లేదా గృహపతులు. వాళ్ళ పోషణలో ఈ అమరావతి శిల్పం అనేది తయారైంది కాబట్టి. ఇక శిల్పం అనేది ఒక్కసారిగా డెవలప్ కాదు. 2 దశలు స్పష్టంగా కనిపిస్తాయంటారు డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు. ఫస్ట్ స్టేజ్‌లో ఈ సాంచీకి, భిల్సా అనే ప్రదేశాల్లో తయారైనటువంటి శిల్పానికి దగ్గరి సంబంధం మనకు చూపిస్తుంది. అంటే దేశీయ ప్రభావము కొంతవరకు సాంచి ప్రభావము, భిల్సా అనే ప్రదేశాల ప్రభావము మన శిల్పంపై ప్రథమ దేశంలో ఉంది. కానీ రెండో దశలో గాంధార శిల్ప ప్రభావం మన దాని మీద కనిపిస్తుంది. గాంధార శిల్ప ప్రభావం ఎట్లా వచ్చింది? గ్రీకుల సాంప్రదాయ ఫలితంగా గాంధార శిల్పకళ అనేది వచ్చింది. మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. అలాంటి గాంధార శిల్పకళ లేదా విదేశీ ఛాయలు ఉన్నటువంటి శిల్పకళ రెండవ దశలో అమరావతి శిల్పంపై కూడా కనిపిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్‌లో మీకు అమరావతి రీతి శిల్పకళపై విదేశీ ప్రభావం లేదు అంటే తప్పు. గాంధార శిల్పకళ ప్రభావం కనిపిస్తుంది. గాంధార శిల్పకళ ఎలా వచ్చింది? విదేశీ ప్రభావం వల్లే వచ్చింది. అందుకనే సర్ జాన్ మార్షల్ ఏమంటాడు అంటే,
మన వ్యక్తిత్వానికి, దేశీయతకు భంగం కాకుండా అంటే మన వాళ్ళు కొంత సొంత తెలివితేటలతో కొన్ని రకాల శిల్పాలను చెక్కుతూ ఉన్నారు. వాటిని మర్చిపోయి పూర్తిగా ఇక ఫారెన్ నుంచి వచ్చినటువంటి గాంధార శిల్పకళని మన వాళ్ళు హత్తుకొని పోకుండా, అంటే మన వ్యక్తిత్వానికి ఏమాత్రం భంగం రాకుండా అప్పటి ఆంధ్ర శిల్పి తెలివిగా కొన్ని గాంధార శిల్పకళ సాంప్రదాయాలను జీర్ణించుకున్నాడు అంటాడు జాన్ మార్షల్. ఇక మనము ఈ గాంధార శిల్పకళ ప్రభావం ఉన్నటువంటి శిల్పాలను ఆంధ్రదేశంలో చూడాలి అంటే నాగార్జునకొండకెళ్ళాలి. ఓకేనా? రామిరెడ్డిపల్లికెళ్ళాలి. ధోలికెళ్ళాలి. ఈ 3 ప్రదేశాల్లో ఉన్నటువంటి శిల్పాల్లో మీకు గాంధార శిల్పకళ ప్రభావం అనేది కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సరే, మొత్తం మీద అమరావతి శిల్పకళ యొక్క ప్రధాన లక్షణాలు చూస్తే సౌందర్య తృష్ణ వెరీ బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటాయి. అండ్ మానవత్వంలో ఆసక్తి గోచరిస్తుంది. అవయవ సౌష్ఠవం అనేది చాలా చక్కగా తీర్చిదిద్దబడి ఉంటుంది. సహజ సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని భావాలు ప్రేమ, కోపం, వాత్సల్యం, గర్వం, దయ, విషాదం వంటి అంశాలు కూడా ఈ అమరావతి శిల్పాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. స్త్రీ, పురుషుల శిల్పాల్లో కానీ, పశుపక్షాది శిల్పాల్లో కానీ ఎక్కడ కూడా స్తబ్దత అనేది ఉండదు. అదొక జీవం ఉట్టిపోసినట్టుగా ఉంటది. ఏదో డల్‌గా అట్లా ఉండవు. ఈ శిల్పాలను కనుక చూస్తుంటే చాలా చైతన్యపూరితంగా ప్రాయమైనటువంటి సౌందర్య లోకం కనిపిస్తున్నట్టుగా ఉంటుంది అంటాడాయన. డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు. సో, దిస్ ఈజ్ అబౌట్ శిల్పము. ప్రధానంగా అర్బన్ లైఫ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. గాంధార శిల్పకళ ప్రభావం ఇక్కడ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నాగార్జునకొండ, రామిరెడ్డిపల్లి, గోలి శిల్పాల్లో గాంధార శిల్పకళా ప్రభావం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, చిత్రలేఖనం విషయానికొస్తే శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా ఉంది. అసలు ఇన్‌ఫాక్ట్ అజంతా గుహలను మొదటిగా చెక్కించిన వాళ్ళు మన వాళ్ళే. మన శాతవాహనులే. అజంతా గుహలనేవి ఒక 6 క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు తవ్వుకుంటూ పోతారు ఆయా రాజవంశాల వారు, పోకాటకులు కూడా. కానీ మొదటిగా అజంతా గుహలను తవ్వించడం స్టార్ట్ చేసింది ఎవరంటే మన వాళ్ళే. శిల్పంతో పాటు శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా ఉంది. వీళ్ళ చిత్రలేఖనంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ దొరుకుతుంది అంటే అజంతా 10వ గుహలోకి వెళ్ళాలి. అజంతాకెళ్ళి అక్కడ గుహ నంబర్ 10లోకెళ్ళాలి. ఎంత? గుహ నంబర్ 10. ఆ గుహ నంబర్ 10లోకెళ్తే మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. దాని పేరు శ్వేత గజ జాతక. ఈ శాతవాహనులకు చెందినదే. వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేను రాసినప్పుడు అడిగారు ఇది. అంతేకాకుండా ప్రజలు అప్పట్లో రామాయణాలు, భాగవతాలు, పురాణాలు అప్పటికే ప్రచారంలోకి వచ్చాయని చెప్పుకున్నాం గదా మనం. శాతవాహనుల కాలం నాటికే పురాణాలు ప్రచారంలోకి వచ్చాయని తెలిపే శాసనం ఏది? నాసిక్ శాసనం. ప్రీవియస్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. ఈ పురాణ గాథలను అంటే రామాయణ గాథలు, భాగవత పురాణ గాథలను ఇండ్ల గోడలపై చిత్రించుకునేవారని సప్తశతి మనకు తెలియజేస్తుంది. సో, విత్ దిస్ we have successfully completed శాతవాహనాస్. సో, దీని మీద మీకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా అడగండమ్మా. అందరూ ఒక్కసారిగా అడగొద్దు. నాయిస్ ఎక్కువొస్తది. దీని మీద డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి.